గమ్యం ఏంటి, మన నడక ఎటువైపు, మన పైన ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, చక్కదిద్దుకోవాలి. అనేక బంధాల్లో మనం ఇరుక్కుని మనం అశాంతి పాలవుతూ ఉంటాం, ఆకర్షితులు అవుతూ ఉంటాం, గమ్యం దారి తప్పుతుంది. అలాంటి పరిస్థితిలో పడకుండా బంధాల నుంచి విడిపడి దుష్ట సాంగత్యాల నుండి, దుష్ట సంకల్పాల నుండి మనం విడుదల పొందాలి. ఎప్పుడైతే మనం బంధాల నుండి అన్నిటి నుండి ఈ జ్ఞానం పొంది మనం విడుదల పొందుతామో అప్పుడు అంత తేలిగ్గా ఉంటాం. ఇంకా ఏంటి ఇంత జీవితం అయిపోయింది, ఇంతవరకు ఎలా జరుపుకుంటూ అయిపోయింది, ఇంకా ఎంతో జీవితం లేదు ఏంటిలే అనుకుంటాం. అలాంటి ఆలోచనలకు తావివ్వకూడదు. చివరిలో అయినా సరే మనకి తెలుసుకుని జ్ఞానం వైపు వెళ్ళి అప్పుడు కూడా మనం మంచి వైపు నడుచుకోవచ్చు. దేవుడి వైపు మన పైన ఉంటుంది. అప్పుడే మనకి దేవుడి వైపు మన దారిని తెలియబడుతుంది. దుష్ట సంఘాల నుండి, సాంగత్యాల నుండి, ఎన్నిటి నుండి విడిపడి మన ఎప్పుడైతే పరివర్తన చెందుతామో అప్పుడు దేవుని వైపు మన దారి. అక్కడి నుంచి మనం ఎలాంటి పనులు చేస్తామో మనకి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. మనమే మార్చుకోవాలి, కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరి వల్ల మన ఈ పని జరగదు. అందుకని మనం ఎల్లప్పుడూ మనం పరిశీలించుకుని మనం చక్కదిద్దుకుంటూ మంచి వైపు వెళ్ళాలి. ఇతరుల యందు ఎలా ఉంటామంటే వారి యందు కూడా చిగాలించకుండా ప్రతి ఒక్కరు సహజంగా ఉంటూ మనల్ని మనం మార్చుకుంటూ పరివర్తన చెందుతూ మంచి వైపు వెళ్ళాలి. ఈ జ్ఞానం తెలియబడితే ఎంతో తేలిక తెలుసుకోవాలి. ఇది సాధన మార్గం. ఈ మార్గంలో మనం ఒక అడిగేసామంటే ఎన్నో వైపుల నుంచి మనకి జ్ఞానం అంది. మనం అన్నీ పరివర్తన చెందుతాం. మార్పు చెందేవాడే మానవుడు. తప్పకుండా మార్పు రావాలి. మనం జ్ఞానం వైపు వెళ్దాం, మంచి వైపు వెళ్దాం.